నమస్తే వెల్కమ్ టు ఎన్ బిజినెస్. ఇవాళ ఎన్ బిజినెస్లో ఒక స్పెషల్ గెస్ట్తో నేను మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే ఇండియాస్ బిగ్గెస్ట్ లీడింగ్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరర్స్ అజ్మీరా ఫ్యాషన్స్. సో సూరత్ అనగానే మనకు ఫస్ట్గా గుర్తొచ్చేది బట్టల వ్యాపారం. సో ఎవరైనా లోకల్గా ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే ఫస్ట్ సూరత్ వెళ్ళి అక్కడ రకరకాల క్లాతులు కానీ మనకు కావాల్సిన అన్ని ఫ్యాషన్కి సంబంధించినవి తక్కువ ధరలో దొరుకుతూ ఉంటాయి. అలాంటి సూరత్లో అజ్మీరా ఫ్యాషన్స్ వెరీ ఫేమస్ అనమాట. మరి ఈరోజు అజ్మీరా ఫ్యాషన్స్ CEO అజయ్ అజ్మీరా గారు మనతో ఉన్నారు. అసలు అజ్మీరా ఫ్యాషన్స్ ఎలా స్టార్ట్ చేశారు, ఆయన సక్సెస్ జర్నీ ఏంటి, ఎలా సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్నారు ఆయన మాటలను తెలుసుకుందాం. అండ్ అజయ్ అజ్మీరాతో పాటు మనతో పాటు ఉన్నారు శ్రీకాంత్ గారు. సో వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ అండ్ ఎన్టీవీ స్టూడియో. సో నిజంగా శ్రీకాంత్ గారు, నిజంగా సూరత్ అనగానే మాకు బట్టలే గుర్తొస్తాయి. ముఖ్యంగా అమ్మాయిలకి ఫ్యాషన్ అనగానే, అండ్ ఒక ఉమెన్ కూడా ఫ్యాషన్ ఏదైనా బ్రాండ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ సూరత్ పేరు వెళ్దాం, మనం సూరత్ వెళ్ళి మంచిగా బట్టలు తెచ్చుకుందాం, వ్యాపారం చేసుకుందాం అనుకుంటూ ఉంటారు. అలాంటి సూరత్లో అజ్మీరా ఫ్యాషన్స్ వెరీ ఫేమస్. ఎన్నో సక్సెస్ఫుల్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. అండ్ ఈరోజు మీరు అజయ్ అజ్మీరా గారిని తీసుకొచ్చారు. సార్తో మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే సార్. नमस्ते. हाउ आर यू? एकदम बढ़िया मैम, मस्त बल्ले बल्ले. सो अजय सर, आज अजमेरा फैशन एक ग्लोबल ब्रांड है. सो क्या शुरुआत में आपने कभी इतनी बड़ी सक्सेस के बारे में सोचता? नहीं मैम, ऐसा नहीं है कि मैंने पहले से सोचा था कि इतना बड़ा ब्रांड होगा. हाँ, बनाने का सोचा, एक हमेशा उस ब्रांड को जिया मैंने. मैंने हमेशा अपनी पहचान नहीं बनाई, अपने ब्रांड की पहचान बनाई. हमेशा मैंने कोशिश किया कि मुझे लोग पहचाने तो मेरे फर्म के नाम से, मेरे बिजनेस के नाम से पहचाना जाए. बट ऐसा नहीं सोचा था कि इतना एक मुकाम पे हम पहुंचेंगे इस तरीके से. सोच तो आज भी नहीं रहा हूँ, लेकिन प्रयास जरूर कर रहा हूँ, क्योंकि हम यहाँ तक आए हैं तो यहाँ रुकने के लिए नहीं. हमें अभी बहुत आगे जाना है. कहाँ जाना है? एक विजन लेके चल रहे हैं और उसके ऊपर वर्क कर रहे हैं. बस इतना है. फिर जो ऊपर वाला देगा, जैसा देगा वो मंजूर है सब कुछ. आपका विजन क्या है? हम देश की लगभग 50% आबादी हमारी महिलाओं की है. देश के पूरे देश पूरे देश की. ओके. हम ये चाहते हैं वो एंटरप्रेन्योर बने. ओके. पर मैं वो 50% को तो एंटरप्रेन्योर नहीं बना सकता हूँ, लेकिन हम चाहते हैं जितनी हाउसवाइफ्स हैं वो कहीं ना कहीं अपने पैरों पे खड़ी हो, आत्मसम्मानित महसूस करे अपने आप को. इसके लिए हम पूरा प्रयास करते जाएंगे. मैसेज लोगों तक पहुंचाते जाएंगे कि अजमेरा फैशन एक ब्रांड है जो किसी भी छोटे व्यापारी को या किसी भी महिला को अगर एंटरप्रेन्योर बनना है, एक बिजनेस वूमेन बनना है या एक छोटा रिटेलर है, उन तक अपनी पहुंच बनानी है. उनको सपोर्ट हम करते आए हैं और करते रहेंगे. आप अपने आप को बिजनेस से जोड़िए, हम हमेशा आपके लिए तैयार हैं. तो हमें घर घर पहुंचना है. हर घर बिजनेस हमारा एक मुहिम है और वो हमें पहुंचाना है लोगों तक. ఓకే. సో ఏం చెప్తారంటే దేశంలో 50% వరకు మహిళలందరూ కూడా సొంతంగా ఎంటర్ప్రినర్స్ అవ్వాలనే ఒక ఆశ ఆయన మాటల్లో మనకు తెలుస్తోంది. ఏం చెప్తారు? చేయించాలని 50% जो మహిళలు ఉన్నారు మన దగ్గర, వాళ్ళందరినీ ఇంటి దగ్గర నుంచి కూర్చోబెట్టి ఒక బిజినెస్ లైన్లో ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు సార్. ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే చాలా మంది అంటూ ఉంటారు మీకు లక్షలు ఇన్వెస్ట్ చేసుకొని మీరు బిజినెస్ చేయాలని. కానీ మా సార్ ఏంటంటే చాలా కొంత అమౌంట్తో మీరు స్టార్ట్ చేయొచ్చు. హస్బెండ్కి చేయి చాపకుండా మీరు ఈజీగా ఇంటి దగ్గర నుంచి ఒక ప్లాట్ఫామ్ సెట్ చేసి మా సార్ ఇచ్చారు. అదే చెప్పగలుగుతున్నారు ఆయన. ఓకే. సో నిజంగా ఇంటి దగ్గర నుంచే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనే మహిళలకి ఇది ఒక మంచి వే అని చెప్పుకోవచ్చు. సో దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళి మనం ఎలా, మనకు భాష రాదు, అక్కడ ఎలా పర్చేజ్ చేయాలి అనే డౌట్స్ చాలామందికి ఉంటూ ఉంటాయి. బట్ అలాంటి వాళ్ళందరికీ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి మిమ్మల్ని ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్లా చేయడానికి ఒక టోన్ అయితే అజయ్ అజ్మీరా గారు ఇవ్వబోతున్నారు. దాని గురించి మనం మాట్లాడదాం. सर, हर एंटरप्रेन्योर जर्नी के अपनी चुनौतियाँ होती हैं. सो अजमेरा फैशन को बनाने में आपने कितनी मुश्किलों का सामान था? मुश्किलें तो आई थी मैम, ऐसा नहीं कहूँगा कि मुश्किलें नहीं आई थी, लेकिन मैंने मुश्किलों को ज़्यादा वो नहीं किया, चुनौतियों को ज़्यादा वो महत्व नहीं दिया. प्रॉब्लम्स आई, प्रॉब्लम्स को फेस किया, लेकिन कोई भी प्रॉब्लम आती है तो सॉल्यूशन के साथ आती है. ओके.
हमने ध्यान दिया सॉल्यूशन के ऊपर, हम करते गए, चुनौतियां आई तो उनका रास्ता खोजते चले गए कि इसको किस तरीके से सॉल्व किया जा सकता है, उस पर हमने काम किया। कुछ समय ऐसा भी आया था, अजमेरा फैशन जब मैंने शुरुआत करी थी 2011 में, पहले मैं जॉब करता था। 2011? हाँ, 11 तक मैंने जॉब किया। अच्छा। मेरी जर्नी, कपड़े की जर्नी अगर मैं बोलूं तो 1992 से मैं टेक्सटाइल बिजनेस के अंदर हूँ, आप? लेकिन 19 साल मैंने जॉब किया। ओके 1200 रुपीज़ से मेरी जॉब स्टार्ट हुई थी। ओके पर मंथ 1200 रुपीज़ मुझे मिलते थे। और जब मैंने जॉब क्विट किया था 2011 में, तो 2 लाख रुपया पर मंथ मेरी सैलरी थी। ओके मैंने वहाँ से क्विट करके बिजनेस शुरुआत किया और चुनौतियाँ आई बहुत सारी। कुछ जब हम एक छोटे कस्टमर्स को भी उसी प्राइस में कपड़ा देते हैं, एक लेडीज़ को भी उसी प्राइस में कपड़ा देते हैं अगर वो बिजनेस करना चाहती है, तो बड़े बड़े जितने हमारे डीलर्स थे, होलसेलर्स थे, वो नाराज होने लग गए। उनको ऐसा लगने लग गया सेम प्राइस में कपड़ा दिया जा रहा है, तो वो हमसे कटना शुरू हो गए, वो हमसे साइड होना शुरू हो गए। बोले हम नहीं बेचेंगे आपका कपड़ा, आप एक लेडीज़ को भी उसी प्राइस में कपड़ा दे रहे हो जिस प्राइस में हमको दे रहे हो। बात भी सही थी उनकी। तो हमने उनको, वो चुनौतियां जब सामने आई तो हमने फेस किया और अपने आप को प्रेजेंट किया लोगों के आगे कि आप बिजनेस अगर शुरू करना चाहते हो या ऑलरेडी बिजनेस कर रहे हो, तो सूरत से अजमेरा फैशन एक ऐसा ब्रांड है जहां से आप मैन्युफैक्चरिंग प्राइस के अंदर कपड़ा खरीद सकते हो। धीरे धीरे लोग जुड़ने लगे। तो आज होलसेलर भी हमारे साथ हैं, रिटेलर भी हमारे साथ हैं, Okay. महिलाएं भी हमारे साथ हैं, हमारे फ्रेंचाइजी आउटलेट्स भी ऑल ओवर इंडिया के अंदर है। Okay. तो सब वापस जुड़ गए हैं। तो बस चुनौतियों को चुनौतियां ना समझे, प्रॉब्लम्स को प्रॉब्लम ना समझे, उसका सॉल्यूशन क्या है उस पर फोकस करें, तो हर चीज़ का आपको सॉल्यूशन मिल जाएगा। ఓకే సో ఆయన కొన్నేళ్ల పాటు టెక్స్టైల్ దాంట్లో పనిచేయడం జరిగింది. అయితే తను ఒక ఆలోచనతో 2011లో సో అజ్మీరా ఫ్యాషన్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో మహిళలు మీరు ఎవరైనా బిజినెస్ చేస్తున్నా చేయాలి అనుకున్నా కూడా సో సూరత్ వస్తే కనుక ఇంత ఫేమస్ అయినటువంటి అజ్మీరా ఫ్యాషన్స్తో మీరు భాగస్వాములు అవ్వచ్చు, మీరు కూడా సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని అంటున్నారు. శ్రీకాంత్ గారు, సార్ మాటలను ఏ విధంగా చెప్తారు ఆడియన్కి? అదే సార్ అన్నది ఏంటంటే 1992 నుంచి ఆయన జాబ్ చేశారు. Yeah. 2 lakhs రూపీస్ ప్యాకేజ్ అంటే మ్యామ్ ఈ రోజుల్లో ఎవరైనా సరే కంఫర్ట్ జోన్లో ఉండిపోతారు. అది వదిలేసి కంఫర్ట్ బయటకు వెళ్ళి ఆయన ఈ బిజినెస్ని స్టాండ్ చేశారంటే మీరే అర్థం చేసుకోవాలి. ముందుకి మన ఉమెన్స్ కోసం అనేసి ప్రతి ఒక్కరు మార్కెట్లోని పెద్దవాళ్ళకే ఇస్తున్నారు బిజినెస్ చేయడానికి. కాబట్టి మా సార్ ఏమో చిన్న వాళ్ళతోని ఇంటి దగ్గర నుంచి ఈజీగా మీరు బిజినెస్ చేయొచ్చు అనేసి ఒక స్టాండప్ అయ్యి ఒక వేఅవుట్ ఇచ్చారంటే మీరే అర్థం చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు వచ్చి అజ్మీరా ఫ్యాషన్ ఈ స్థాయిలో ఉందంటే అంతా మా సార్ హార్డ్ వర్క్. ఇంకా ఇంకేం చెప్పగలను. దట్స్ వెరీ నైస్ अजय सर. थैंक यू सर అలాగే आज अजमेरा फैशन हर तरह को कपड़ों में डील करता है. सो क्या आपने सारी प्रोडक्ट एक साथ शुरू किया था, यह ऑर्गेनिक ग्रोथ थी? नहीं मैम, हमने एक साथ ऐसा शुरू नहीं किया था। मैं जॉब भी करता था, तो वहाँ हम सिर्फ और सिर्फ साड़ी बनाते थे उस समय। सूरत में उस समय साड़ी पे ही ज़्यादा जोर दिया जाता था। फिर धीरे धीरे जैसे जैसे डिमांड हमारे पास में आने लगी, साड़ी के साथ हमने पेटीकोट रखना शुरू किया, ब्लाउज रखना शुरू किया। Okay. फिर कुर्तीज़ पे गए, ड्रेस मटेरियल पे गए, फिर हम लोग मेंस वियर पे गए, किड्स वियर पे गए। धीरे धीरे ऑर्गेनिक ग्रोथ, जैसे जैसे डिमांड आनी शुरू हुई वैसे वैसे हमने अपने आप को डेवलप किया। और Okay. लोगों के साथ शुरुआत हमारी सिर्फ साड़ी से थी। सो कैसे है वो डिमांड आज? बहुत ज़बरदस्त डिमांड है आज। तो साड़ी का डिमांड तो है ही है। Okay. और बाकी प्रोडक्ट भी हम लोग काफ़ी दे रहे हैं। जैसे हमारे किड्स वियर का भी फ्रेंचाइजी है लिटिल विंग्स के नाम से। ओह नाइस. 13+ स्टोर्स हैं हमारे लिटिल विंग्स के Only for फ्रेंचाइजी kids? स्टोर्स, ओनली फॉर किड्स। एंड अजमेरा ट्रेंड्स साड़ीज और सब के स्टोर्स तो 200+ स्टोर्स हैं हमारे ऑल ओवर इंडिया में। ఓకే Yeah. సో ఫస్ట్ శారీస్తోనే స్టార్ట్ చేశారు. Yeah. సో అలా తర్వాత అలా అయితే మార్కెట్ డిమాండ్ చేసిందో అలా ఒక్కొక్కటి పెంచుకొని వెళ్ళారు. సూట్స్, కుర్తీస్, కిడ్స్ వేర్, మెన్స్ వేర్, ఇంకా మీకు ఆల్ ఓవర్ సెక్షన్. ఇంకా అజ్మీరా వచ్చారంటే మీకు ఒక ఫ్యామిలీ షోరూమ్ ఓపెన్ చేసుకోవచ్చు. సో అలాగే అంటే సో ఇప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, ఆ సీజన్ కి తగ్గట్టుగా ఉండాలి, ట్రెండ్ కి తగ్గట్టుగా అవన్నీ ఉంటాయంటారు?
కస్టమర్ ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళ ఏరియాలోని ఏమి నడుస్తున్నాయి, ప్రతి ఒక్కటి. బిజినెస్లో బీ తెలియదు కానీ బిజినెస్ చేయాలని ప్యాషన్ ఉంది. మీరు బిజినెస్ టిప్స్ కావాలన్నా సరే మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, మా టీం ఉంది. కస్టమర్లో మీ ఏరియాలో ఏవైతే నడుస్తాయో, ఏవి నడవబోతుందో, సీజన్లో ఎలా అమ్మాలి, సారీ మీద ఎంత మార్జిన్ పెట్టుకోవాలి ఒక ప్రోడక్ట్ మీద, అది కూడా మేము చెప్తాం మీకు. మేము మీకు టీచింగ్ ఇస్తాం, టిప్స్ కూడా ఇస్తాం దాని మీద. అది అంటే చాలామంది ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి అంటే స్టార్టింగ్లోనే వాళ్ళు అనుకుంటారు ఒక 6 months వరకు మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు అని. బట్ 6 months అయిన తర్వాత 1 year అయిన తర్వాత కూడా చాలామంది మధ్యలోనే డ్రాప్ అయిపోతూ ఉంటారు శ్రీకాంత్ గారు. మేము ఒకే మాట అంటాను, బిజినెస్ ఈక్వల్స్ టు పేషెన్స్. పేషెన్స్ ఉంచితే అవుతుంది, అదే బిజినెస్ని గ్రో చేసుకోవచ్చు మీరు ఈజీగా. స్టడీ మైండ్ పెట్టుకొని ఈజీగా కాన్ఫిడెన్స్ కానీ మీరు చేస్తే ఏదైనా గ్రో అవుతుంది. మేము ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్, మీరు ఆపోజిట్లోనే కూర్చున్నారు మా అజయ్ సార్, మీకే అర్థమవుతూ ఉంటుంది. 2 lakhs ప్యాకేజ్ వదిలేసి ఆయన బిజినెస్లో దిగి ఒక పేషెంట్లో ఒక్క దిశలో ఆయన వెళ్ళి చేశారంటే ఎంత పెద్ద బ్రాండ్ అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా बिजनेस इक्वल्स टू पेशेंस. अजय सर, सो जब आपने शुरुआत की थी तब क्या आपने सोच था कि एक दिन पूरे भारत के व्यापारी आज मेरा फैशन की जुड़ेंगे? नहीं, ऐसा नहीं सोचा था कि पूरे भारत में सब व्यापारी मेरे से जुड़ेंगे. और आज भी नहीं जुड़े हैं पूरे व्यापारी, तो अभी भी बहुत बाकी हैं. लेकिन एक मन में था कि मैं जोड़ूं सब व्यापारियों को, सब जो व्यापार नहीं कर रहा है उनको भी व्यापार से जोड़ सकूं. क्योंकि मेरा जो एक पीरियड था, मेरा 34 इयर्स का पीरियड, उसमें मैंने 19 इयर्स जॉब किया मैम, और 15 इयर्स मेरे को बिजनेस में हुआ. मुझे दोनों का फर्क पता है, दोनों का डिफरेंस मुझे पता है कि दोनों में क्या डिफरेंस है. क्या है डिफरेंस? डिफरेंस बहुत बड़ा डिफरेंस है. जॉब में आप क्या कर लोगे, आप अपने परिवार का पेट पाल लोगे, ठीक है. अच्छी जॉब है तो आप थोड़ी लग्जरियस लाइफ जी लोगे, है ना. लेकिन आप लोगों को रोजगार नहीं दे सकते हो, लोगों को बिजनेस से नहीं जोड़ सकते हो. बिजनेस एक ऐसा प्लेटफॉर्म है जहां पे आप अपने परिवार का तो पेट पालते ही पालते हैं, आप लोगों को बिजनेस करने के लिए आमंत्रित करते हैं, लोगों को जोड़ते हैं. बिजनेस एक ऐसा प्लेटफॉर्म है. जब मैं नौकरी करता था, अपने परिवार का पेट पल गया, मेरी लग्जरियस लाइफ पूरी हो गई, ठीक है, क्योंकि 2 लाख रुपए की मंथली जॉब थी. हाँ, कोई सुंदर पिचाई जैसी जॉब मिल जाए तो बहुत अच्छी बात है, फिर तो कुछ सोचना ही नहीं है. लेकिन उस समय मैं औरों को जॉब नहीं दे सकता था. आज हमारी फैमिली के अंदर 450 लोग हैं, 450 लोग हैं जो हमारे साथ जुड़े हुए हैं. वो काम करती, हमारी टीम काम करती है, हमारे 450 लोग काम करते हैं, तो आज मेरा फैशन या मेरे परिवार का पेट पलता है. क्या बात है ना. तो ये एक बिजनेस में ही पॉसिबल है, ये नौकरी में पॉसिबल नहीं है. इसीलिए मैं कहता हूँ इन दोनों का डिफरेंस बहुत बड़ा डिफरेंस है. आप कितना भी कोशिश कर लेंगे, नौकरी के अंदर आपके घर की सब्जी या आपके घर की EMI से ज्यादा कुछ बदलने वाला नहीं है. आपको जिंदगी बदलनी तो बिजनेस करना पड़ेगा. ఏం చెప్తారంటే ఆ 400 మంది పని చేస్తేనే నా పొట్ట నింపుతుంది అని ఆయన చెప్పడం నిజంగా గొప్ప విషయమే. చాలా గొప్ప అండ్ అలాగే అజ్మీరా ఫ్యాషన్ ద్వారా ఒక 400 మంది బతుకుతున్నారంటే అది కూడా గొప్ప విషయం. సో అజయ్ सर जी, సో అజ్మీరా ఫ్యాషన్ की सक्सेस की पीछे कौन सी फिलॉसफी था एंड అలాగే द वैल्यू सबसे महत्वपूर्ण रहते हैं सर? हम लोग मैम अजमेरा फैशन में 3 R पे काम करते हैं. हमारे सबसे स्ट्रॉन्ग पॉइंट 3 R है. फर्स्ट R, रेट, सेकंड रेंज, रेट एंड रेंज, थर्ड रेस्पेक्ट. ओके. रेट हमारी रिजनेबल रेट. मैं ये नहीं कहूँगा कि हमारी सबसे लोवेस्ट रेट है, ऐसा नहीं है. हमारी रेट रिजनेबल है. जो क्वालिटी हम देते हैं उसके हिसाब से जो उसका प्राइस होना चाहिए वो रिजनेबल प्राइस हम लोग रखते हैं, वो रिजनेबल रेट हम लोग रखते हैं. सेकंड रेंज. एथनिक वियर के अंदर सबसे बड़ी एक प्रॉब्लम है, हर एरिया का टेस्ट अलग है.
जो साउथ में बिकता है वो नॉर्थ में नहीं बिकता है, जो हैदराबाद में बिकता है वो राजस्थान में नहीं बिकता है, जो राजस्थान में बिकता है वो बिहार के पटना में नहीं बिकता है। तो ये रेंज परफेक्ट होना बहुत ज़रूरी है। हमारे पास हैदराबाद से कस्टमर आएगा, तेलंगाना से कोई कस्टमर आएगा, आंध्रा से कोई कस्टमर आएगा, तो आंध्रा में आज तक क्या कपड़ा बिका है उसको उसी टाइप की रेंज दी जाएगी। अच्छा, वो हमारा डेटाबेस हमारे लिए काम करता है, हमारा सॉफ्टवेयर हमारे लिए काम करता है। मेरा सेल्समैन जो है किसी हैदराबाद के कस्टमर को वही रेंज दिखाएगा जो हैदराबाद में बिकती है, जो हैदराबाद में डिमांड है। तो ये रेंज, सेकंड नंबर रेट, सेकंड नंबर रेंज, फर्स्ट नंबर रेट एंड थर्ड नंबर रेस्पेक्ट। आज ये हम इंटरव्यू कर रहे हैं, इस इंटरव्यू को देख के 2 लोग, 5 लोग, 10 लोग शायद इतनी दूर सूरत अजमेरा फैशन में आएंगे बहुत सारी उम्मीदें लेके, और वहाँ अगर जाके उनको उनकी उम्मीदों के ऊपर कुछ भी ना मिले, उनको वो रेस्पेक्ट ना मिले जिसकी उम्मीद करके वो वहाँ पे गए थे, तो उनके मन से तो अजमेरा फैशन उतर जाएगा। तो हम उनको वो रेस्पेक्ट देते हैं। तेलुगु में, मेरे को तेलुगु नहीं आती है, लेकिन फिर भी मैं तेलुगु, जैसे आपके सामने है तो मैं 2 डिजाइन आपके सामने रखूंगा और बोलूंगा मंची डिजाइन तिस्कोंडी। उनको उनकी लैंग्वेज में बात करने वाला, उनके एरिया में जो बिकने वाला है वो टेस्ट देने वाला, वो भी रिजनेबल रेट में देने वाला अगर कोई ब्रांड उनको मिलता है तो उनको बहुत खुशी महसूस होती है, वो अजमेरा फैशन से जुड़ते हैं। ఓకే, సో అజ్మేరా ఫ్యాషన్స్ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవడానికి అదే రీజన్. సో ఏ స్టేట్ నుంచి అన్నా రానివ్వండి, ఏ లాంగ్వేజ్ నుంచి అన్నా రానివ్వండి, వాళ్ళకి తగ్గట్టుగా రేట్, రేంజ్ అండ్ రెస్పెక్ట్ ఇస్తూ అండ్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు. అండ్ అలాగే ఎక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం రాకుండా, ఎక్కడ వాళ్ళకి చిన్న కన్ఫ్యూజన్ లేకుండా ప్రతి దాన్ని క్లియర్గా చేయడానికి ఇట్లా శ్రీకాంత్ గారు లాంటి వాళ్ళని కూడా వారు పెట్టుకోవడం జరిగింది. సో శ్రీకాంత్ గారు, ఈ RRR గురించి అంటే రేట్, రేంజ్ అండ్ రెస్పెక్ట్, దానివల్ల ఇంత సక్సెస్ఫుల్గా అజ్మేరా ఫ్యాషన్స్ ముందుకెళ్తుందని మనకు అర్థమవుతుంది. సార్ అయితే చాలా చక్కగా చెప్తున్నారు, ఏమంటారు? ఒకే మాట అంటాను మ్యామ్, బిజినెస్ అంటే మ్యామ్ అమ్మడం ఇంపార్టెంట్ కాదు, మెయిన్ ఎక్కడి నుంచి మనం కొన్నాం, మ్యానుఫ్యాక్చర్స్ నుంచి కొన్నామా, హోల్సేలర్ నుంచి కొన్నామా, ట్రేడర్స్ నుంచి కొన్నామా, ఎక్కడి నుంచి అయితే మనకి వాల్యూ ఫర్ మనీ, ప్రోడక్ట్ మీద ఒక వాల్యూ ఉంటేనే మనం ఎక్కడైనా సరే కొంటాం. అందుకే దాన్ని బట్టి మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని రేంజ్, రేట్, రెస్పెక్ట్ విత్ రెస్పెక్ట్ అదనేది మేము ఫాలో అవుతాం మ్యామ్. చెప్పాను ఆల్రెడీ, నేను చెప్పాను, మీరు ఏ స్టేట్ నుంచి వచ్చినా, తెలంగాణ నుంచి వచ్చినా, ఆంధ్ర నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా XYZ, ఆ స్టేట్లోని ఆ రీజన్లో ఏవైతే నడుస్తాయో ఆ కలెక్షన్స్ అనేవి మేము మీకు ఇస్తాం. లాంగ్వేజ్ బ్యారియర్ అనేది ఏమీ ఉండదు. ఓన్లీ ఆంధ్ర, తెలంగాణ కాదు, ఇండియాలో ఏ స్టేట్ నుంచి వచ్చినా సరే, ఏ లాంగ్వేజ్ అయినా సరే, ఆ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, ఆ తెలుగు కోఆర్డినేటర్ అయినా ఎవరైనా సరే ప్రతి ఒక్కరు ఉంటారు అక్కడ మీకు హెల్ప్ చేయడానికి. ओके अजय जी, आज जब आप पीछे मुड़कर देखते हैं तो अपनी जर्नी का सबसे चैलेंजिंग मोमेंट कौन सा? क्या है चैलेंजिंग मोमेंट? एक मोमेंट जब मैं याद करूं तो जब मैं बिजनेस में आया था 2011 के अंदर, तो एक चैलेंजिंग मोड मेरे पास आया था कि भाई मैं या तो होलसेलर को कपड़ा दूं या एक छोटे व्यापारी को कपड़ा दूं, क्योंकि मैंने जो बिजनेस शुरुआत करी थी तो मैंने ये सोच के ही किया था 2011 के अंदर कि मुझे छोटे छोटे व्यापारियों को जो सूरत आते हैं बहुत सारे सपने लेकर के, मुझे उनको सपोर्ट करना है, मुझे बड़े व्यापारी से मतलब नहीं है। तो मैंने वो एक समय तक मैं अपनी बात को पहुंचा नहीं पाया लोगों तक, तो छोटे व्यापारी कम थे मेरे पास में। तो मैंने जो बड़े व्यापारी जिनको मैं पहले जानता था, 15 साल 19 साल जॉब किया था, तो उन्हीं लोगों को मैंने कपड़ा बेचना शुरू कर दिया था। तो एक समय ऐसा आया जब वो बड़े व्यापारियों को खराब लगने लग गया, बुरा लगने लग गया कि भाई आप तो छोटे छोटे व्यापारियों को भी उसी प्राइस के अंदर कपड़ा दे रहे हो जिस प्राइस में हमें दे रहे हो, तो हम आपका कपड़ा नहीं बेचेंगे, और वो साइड होना शुरू हो गए। छोटे व्यापारी मेरे पास उतने ज़्यादा नहीं थे, बड़े व्यापारियों के लिए मैंने जो तैयारी करके रखी थी वो पूरी की पूरी मेरे पास डंप होने लग गई। ओके, अब करूं तो क्या करूं, माल डंप, पैसा बड़े व्यापारी के पास डंप, मेरे पास रोटेशन घुमाने के लिए पैसा नहीं है, इधर से जहाँ से माल मैंने
कच्चा माल परचेज किया था, जॉब करवाने के लिए जिसको पैसा देना था उसको जॉब का पैसा नहीं दे पा रहा हूँ, कच्चे माल का पैसा नहीं दे पा रहा हूँ, स्टॉक डंप हो गया है। तो वो एक फेज ऐसा था जिस समय मुझे चूज करना था कि मैं बड़े व्यापारियों को रखूं, उन्होंने मुझे धमकी दे दी थी, या छोटे व्यापारी को रखूं। मैंने छोटे व्यापारियों को चूज किया। मैंने कहा 10 होलसेलर खाली चले छोड़ जाए दिया। कोई दिक्कत नहीं है, लेकिन एक छोटा व्यापारी जो मन में सपने लेकर के सूरत आया है, अजमेरा फैशन में आया है, अपने को उनके लिए काम करना है, तो वो चैलेंजिंग मोमेंट था मेरे लिए। मेरे को घर के गहने गिरवी रखने पड़े, वाइफ के गहने बेचने पड़े, मेरा घर गिरवी रखना पड़ा, मेरी गाड़ी गिरवी रखनी पड़ी, लेकिन मैंने बिजनेस को रोटेशन में रखा। मैं गिरा लेकिन गिरे नहीं रहा, मैंने बाउंस बैक किया, वापस खड़ा रहा। और आज 1.5 लाख से ज्यादा कस्टमर्स हमारे साथ जुड़े हुए हैं, जिसमें वो बड़े व्यापारी भी हैं जिन्होंने मुझे धमकी दी थी कि हम तुम्हारा कपड़ा नहीं बेचेंगे, वो भी हैं मेरे पास में। होलसेलर भी हैं, रिटेलर्स भी हैं, डीलर भी हैं, महिलाएं भी हैं, हमारे फ्रेंचाइजी आउटलेट्स भी हैं, सब हैं। और ऊपर वाले की दया से बहुत अच्छा व्यापार चल रहा है। నిజంగా ఇది ఛాలెంజింగ్ మూమెంట్, అంటే మామూలు ఛాలెంజింగ్ మూమెంట్ కాదు. ఇప్పుడు ఎన్నో ఛాలెంజ్ని ఫేస్ చేసి, అంటే పెద్ద బిజినెస్ మ్యాన్ని చూస్ చేసుకోవాలా, చిన్న వాళ్ళని చూస్ చేసుకోవాలా అనే మూమెంట్ వచ్చినప్పుడు చిన్న వాళ్ళని చూస్ చేసుకొని వాళ్ళని ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్స్గా ఎలా తీర్చిదిద్దాలని ఒక దారి చూపించి ఆయన సక్సెస్ అయ్యి ఇప్పుడు ఎవరైతే పెద్ద వ్యాపారస్తులు ఆయనకి ధమ్కి ఇచ్చారో వాళ్ళు కూడా యాజ్ ఏ కస్టమర్గా అజయ్ సార్కి రావడం జరిగింది. మహిళలు ఉన్నారు, చిన్న వ్యాపారస్తులు ఉన్నారు, మొత్తానికి బోల్డ్ అని ఫ్రాంచైజీస్ ఉన్నాయి, బోల్డ్ అని స్టోర్లు ఉన్నాయి, అండ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు. ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేసినా కూడా ఇంకా ఎవరైనా ఒక కొత్త బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి ఒక మంచి దారిని చూపించడానికి మా డోర్స్ ఎప్పుడు ఓపెనే ఉంటాయి అని అంటూ ఉన్నారు. సో ఆయన ఎంత డౌన్ అయినా కూడా చాలా చక్కగా బౌన్స్ బ్యాక్ అయ్యొచ్చానని ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. अजय जी, अगर आज कोई छोटा दुकानदार कपड़ों का बिजनेस शुरू हो जाता है तो क्या उसके लिए भी आज मेरे फैशन के साथ कोई रास्ता है? बिल्कुल है मैम। छोटे दुकानदार की बात छोड़िए, मैं बोलता हूँ अगर कोई महिला है, आप ही हैं और आप बिजनेस करना चाहती हैं, आपके पास एक्स्ट्रा टाइम अवेलेबल है कि मैं घर से छोटी अमाउंट में बिजनेस शुरू करना चाहती हूँ, तो मात्र और मात्र 25,000 रुपीज में भी आप बिजनेस स्टार्ट कर सकते हैं। 25,000 ओनली। ओके। और छोटा बिजनेसमैन है, ऑलरेडी शॉप करके रखी हुई है, वो किसी होलसेलर से हैदराबाद में बैठ के किसी बड़े होलसेलर से पैसा माल खरीद रहा है, कितना परसेंट ऊपर दे रहा है उसको पता नहीं है। That's the problem. यस, वो अजमेरा फैशन से उस प्राइस में कपड़ा खरीद सकता है जिस प्राइस के अंदर वो होलसेलर खरीदता है, वो डीलर खरीदता है। तो चाहे लेडीज हो, छोटा व्यापारी हो, या नया किसी को बिजनेस करना हो, अच्छा पैसा है तो फ्रेंचाइजी ले सकता है। फ्रेंचाइजी लेने में भी कोई प्रॉब्लम नहीं है। अजमेरा ट्रेंड्स हमारे 200+ आउटलेट्स हैं, आप चाहें जिस तरीके से अजमेरा फैशन से जुड़ सकते हैं। रेट का कोई फर्क नहीं है, सेम प्राइस के अंदर। अगर बिजनेस करने के लिए आप अपने आप को अपने पैरों पे खड़ा करने के लिए कपड़ा खरीदना चाहते हैं, बिजनेस करना चाहते हैं, तो अजमेरा फैशन हमेशा आप लोगों को सपोर्ट करने के लिए, हमेशा अजमेरा फैशन आप लोगों के साथ खड़े रहने के लिए तैयार है। ఓకే, సూపర్. సో ఎంత తక్కువ అమౌంట్తోనైనా, అంటే మినిమం ఒక 25,000తో మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. కానీ బిజినెస్ అందరూ స్టార్ట్ చేస్తారు, కానీ ఎంత మార్జిన్ ఉంచుకోవాలి, ఎంత పర్చేజ్ చేయాలి, ఎలాంటి బట్టలు తీసుకోవాలి, ఎవరి దగ్గర పర్చేజ్ చేయాలి, ఇలాంటి డౌట్లు చాలామందికి ఉంటాయి. చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయి, బట్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది తెలియదు అనమాట. సో అలాంటి వాళ్ళందరికీ నిజంగా ది బెస్ట్ ఆప్షన్ మీరు అజ్మేరా ఫ్యాషన్కి వెళ్తే మీకు అన్ని డౌట్స్ని కూడా క్లియర్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ అజ్మేరాజీ, చాలా విషయాలు చెప్పారు. అసలు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎటువంటి నామ్స్ కావాలి, అసలు మీ బిజినెస్ ఎలా స్టార్ట్ అయింది, మీ జర్నీ ఎలా వెళ్ళింది, అండ్ మీరు ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, ఎన్ని అప్ అండ్ డౌన్స్, ఎట్లా బౌన్స్ బ్యాక్ అయ్యారు, ఇవన్నీ విషయాలు చెప్పారు. చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. थैंक यू मैम, थैंक यू वेरी मच, एंड आपका भी बहुत बहुत धन्यवाद है। हम जो मैसेज लोगों को देना चाहते हैं वो आपके चैनल के माध्यम से लोगों तक पहुंचा पा रहे हैं, उसके लिए तहे दिल से शुक्रिया है आपका। बहुत बहुत धन्यवाद, पूरी टीम का बहुत बहुत धन्यवाद। సో అజయ్ అజ్మేరా గారు చాలా డౌన్ టు ఎర్త్,
ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇట్స్ యూ హ్యావ్ ఎ గుడ్ హార్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. Thank you, madam. మీ జర్నీ ఇలాగే సాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఇది ఇవాళ మన ఎన్ బిజినెస్. ఇవాళ ఎన్ బిజినెస్లో నిజంగా ఎవరైనా ఒక సొంత బిజినెస్ చేసుకోవాలనుకుంటే సూరత్ వెళ్ళి ఒక మంచి బట్టలు తీసుకొచ్చి మనం కూడా ఇక్కడ లోకల్గా బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ద బెస్ట్ వే అజ్మీరా ఫ్యాషన్స్. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు అన్ని డీటెయిల్స్ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అండ్ ఇది ఇవాళ మన ఎన్ బిజినెస్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఎన్టీవీ.